Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic Statistics chapter 13. So exercise 13 lo Roman number 1 lo first problem. So find the mean deviation about the mean for the following data. So ఈ given data ఏ ఫామ్ లో ఉంది మనకి ఇక్కడ వేరియస్ టైప్స్ ఆఫ్ డేటా అనుకున్నాం కదా అన్గ్రూప్డ్ డేటా గ్రూప్డ్ డేటా సో ఇక్కడ మనకి ఈ డేటా ఏ ఫామ్ ఇలా ఉంది అన్గ్రూప్డ్ డేటాలా ఉంది సో మనం ఇప్పుడు అన్గ్రూప్డ్ డేటా అనగానే మనం స్టెప్ బై స్టెప్ హౌ టు ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ ఫర్ అన్గ్రూప్డ్ డేటా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చెప్పుకున్నాం కదా సో ఈ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చెప్పుకుంటూ ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. సో సొల్యూషన్ సో ఇక్కడ మనకి రోమన్ నెంబర్ 1లో ఫస్ట్ ప్రాబ్లంలో ఫస్ట్ సెకండ్ ప్రాబ్లమ్స్ మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఏ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. సో ఫస్ట్ గివెన్ డేటా is given data 4 7 8 9 10 12 13 17. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి మీన్ డీవియేషన్ అబౌట్ మీన్. సో మనం నిన్న ఫార్ములా ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పుకున్న ఫార్ములాస్ ఐడియా ఉన్నాయి కదా సో మరొకసారి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో అన్గ్రూప్డ్ డేటాకి మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ద్వారా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఏం ఫార్ములా మీన్ డీవియేషన్కి సమ్మేషన్ మాడ్ xi మైనస్ x బార్ బై n. సో ఇక్కడ x బార్ అనేది మీన్ కదా x బార్ మీన్ ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి మీన్ని ఫైండ్ అవుట్ చేయాలి మళ్ళీ డీవియేషన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి మాడ్ xi మైనస్ x బార్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ చెప్పుకున్నాం కదా సో ఈ విధంగా మనం ఈ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ని రాస్తాం. సో మీన్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సో గివెన్ డేటా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మీన్ ఈక్వల్స్ టు ఎక్స్ బార్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో గివెన్ అబ్జర్వేషన్స్ 4 plus 7 plus 8 plus 9 10 12 13 17 by number of observations ఎన్ని ఉన్నాయి 8. సో 8 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో మనం టోటల్ యాడ్ చేయగలిగితే సో టోటల్ యాడ్ చేస్తే 11 19 20 19 సో 18 28 30 38 plus 12 50 plus 13 63 plus 17 80. సో 80 by 8. సో 8 ones 8 tens. సో మీన్ మనకి 10 వచ్చింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి ఫస్ట్ స్టెప్ మనం మీన్ని ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ స్టెప్ డీవియేషన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా అంటే డిఫరెన్స్. సో డీవియేషన్ xi మైనస్ x బార్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. సో కంపల్సరీ మీకు ఇంట్రడక్షన్ వీడియో ఫాలో అయినట్లయితే మనకి ఎక్సర్సైజ్ అనేది ఈజీగా ఉంటుంది. సో కంపల్సరీ ఇంట్రడక్షన్ వీడియోని ఫాలో చేస్తూ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ని సింప్లిఫై చేయండి. సో మీన్ ఎక్స్ బార్ ఆర్. సో మనం ఇప్పుడు డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ xi ఎంత మనకి 4. సో 4 మైనస్ 10. సో ఎంత మనకి 4 మైనస్ 10 మైనస్ 6. 7 minus 10 minus 3. So next 8 minus 10 minus.
సో బిగ్ నెంబర్కి మైనస్ ఉంది, సో బిగ్ నెంబర్కి మైనస్, సో ఆన్సర్లో మైనస్ మైనస్ మైనస్. సో 10 మైనస్ 8 2 మైనస్ 2. సో నెక్స్ట్ 9 మైనస్ 10 మైనస్ 1. సో 9 10 మైనస్ 10 0. సో నెక్స్ట్ 12 మైనస్ 10, సో బిగ్ నెంబర్కి పాజిటివ్, సో 2. సో నెక్స్ట్ 12 తర్వాత 13 17. సో 13 మైనస్ 10 3. సో నెక్స్ట్ 17 మైనస్ 10 7. సో దిస్ ఈస్ ద డివియేషన్స్. సో మనం ఇప్పుడు అబ్సల్యూట్ డివియేషన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో అబ్సల్యూట్ డివియేషన్ అంటే ఏంటి? మైనస్ సైన్స్ ఉండేవన్నీ కూడా మనం ఇక్కడ ఇవి తీసేసి ఎక్సెప్ట్ చేసేసి మనం ఓన్లీ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్ లాగా రాసుకోవాలి. సో ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ డివియేషన్ అంటే mod xi మైనస్ ఎక్స్ బార్. సో నెగిటివ్ సైన్స్ అన్నీ మనం తీసేసి వచ్చిన అబ్జర్వేషన్స్ని రాయడం. సో -6 ప్లస్ 6, నెక్స్ట్ -3, సో 3. సో నెక్స్ట్ సో ఈ వాల్యూస్ అబ్జర్వేషన్స్. సో నేను ఇక్కడ ఇది ఎందుకు రాసానంటే, సో కంపల్సరీ మనం ఏదో ఒక అబ్జర్వేషన్ని మిస్ చేసేస్తాం. సో కాబట్టి కంపల్సరీ మనం ఇలా చేసామంటే మిస్ చేయకుండా మనం కరెక్ట్గా వస్తుంది. ఒక్క అబ్జర్వేషన్ మిస్ చేసేసినా మన ప్రాబ్లం తప్పైపోతుంది. సో కాబట్టి కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు, రాసుకుని చేసామంటే మన ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో 2, 1, 0, 2, 3, 7. సో 1 2 3 8 అబ్జర్వేషన్స్. సో కరెక్ట్గా వచ్చాయి. 6 3 2 1 0 2 3 7. సో ఇప్పుడు మనం అబ్సల్యూట్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? మనం మీన్ డీవియేషన్ని ఫైండ్ అవుట్ చేయడం. సో మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో అబౌట్ మీన్ ఈజ్, సో మన ఫార్ములా ఐడియా ఉంది కదా. సో మరొకసారి ఐడియా, మీన్ డీవియేషన్ ఎక్స్ బార్ ఈక్వల్స్ టు సమ్మేషన్ mod xi మైనస్ ఎక్స్ బార్ బై n. అంటే అబ్సల్యూట్ వాల్యూస్ని సమ్ చేస్తూ రాయాలి. సో ఎండి ఈక్వల్స్ టు, మీన్ డీవియేషన్ని ఎండితో డినోట్ చేస్తాం. సో ఎక్స్ బార్ సమ్మేషన్ xi మైనస్ ఎక్స్ బార్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో అబ్సల్యూట్ వాల్యూస్, సో సమ్మేషన్ సమ్ చేయాలి. సో 6 ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ 1 ప్లస్ 0 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 7 బై 8. సో 6 ప్లస్ 3 9, 9 ప్లస్ 2 11, 11 ప్లస్ 1 12, 12 ప్లస్ 2 13, 13 ప్లస్ 3 16, 16 ప్లస్ 7 24, 24 by 8. So 8 ones 8 threes, answer is 3. సో మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఈజ్ 3. సో మీకు అర్థమైంది కదా. ఇంట్రడక్షన్ వీడియోలో ఐడియా ఉన్నట్లయితే మీకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం మీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మీన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత డీవియేషన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే డిఫరెన్స్ xi మైనస్ అబ్జర్వేషన్స్ మైనస్ మీన్. సో ఈ అబ్జర్వేషన్స్ ఇవి 4 7 8 9 10. సో మీన్ వచ్చి 10. సో ఒక్కొక్క అబ్జర్వేషన్ నుంచి మనం ఇక్కడ ఒక్కొక్క డీవియేషన్ని ఫైండ్ అవుట్ చేసాం. సో మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? మనం నెగిటివ్ సైన్స్ని ఎక్సెప్ట్ చేస్తూ పాజిటివ్ నెంబర్స్ లాగా రాసుకోవాలి. అంటే ఈ వాల్యూస్ని ఏమంటాం మనం? అబ్సల్యూట్ వాల్యూస్ ఆఫ్ ది డీవియేషన్. ఇది ఎలా ఉంటుంది? mod xi మైనస్ ఎక్స్ బార్. సో నెగిటివ్ వాల్యూస్ని కూడా పాజిటివ్గా చేసుకుంటూ రాసుకోవాలి. నెక్స్ట్ మీన్ డీవియేషన్. సో మీన్ డీవియేషన్ ఫార్ములా మనకి ఐడియా ఉంది. సో సింప్లిఫై చేయడం అంతే, ఈజీ. సో ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది కదా. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లమ్ని కూడా సింప్లిఫై చేద్దాం.
సో ఇది కూడా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మీన్ డీవియేషన్, అబౌట్ మీన్నే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో థర్డ్ ప్రాబ్లం, సో ఫస్ట్ ప్రాబ్లంలో బి solution. So the given data 38, 70, 48, 40, 42, 63, 46, 54, 50, 44. సో ఎన్ని ఉన్నాయి టోటల్ మనకి 5, 10. సో 5, సో 10. సో టోటల్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ 10. సో మనం ఇప్పుడు ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది మీన్. సో అబౌట్ మీన్ కదా ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో మీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, సో టోటల్ నెంబర్ ఆఫ్ 38, 70, 70 plus 48, 40, 42, 55, 63, 46, 54 plus 44 by total number of observations. So 10 observations. So total first ones place లో యాడ్ చేసుకుందాం. 4, 8, 8 plus 6, 8, 8 plus 6, 14, 14 plus 3, 17, 17 plus 5, 20, 22, 22, 24, 24, 28, 32, 32 plus 8, 40. సో వన్స్ అన్ని మనం యాడ్ చేసుకుంటే 40. సో టెన్స్ ప్లేస్లో 4 యాడ్ చేసాం. సో 4 plus 4, 8, 8 plus 5, 14, 14 plus 4, 18, 18 plus 6, 20, 18, 18 plus 6, 24, 24 plus 5, 24, 29, 29 plus 4, 33, 33 plus 4, 37, 37 plus 4, 37, 41, 41 plus 7, 40, 47, 44. సో టోటల్ 40. మనకి ఇక్కడ టోటల్గా 46, 46. సో 46, 46 ఈ 4 ఉంది కదా, 46 plus 4, 500. సో టోటల్ 500 by 10. సో 10 ones 10 50s. సో 1010 కూడా క్యాన్సిల్ చేయొచ్చు. సో 50, మీన్ ఈజ్ 50. సో నెక్స్ట్ మీ కన్వీనియంట్ మీరు ఎలా అయినా యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ డీవియేషన్స్ xi minus x bar of the observations from the mean x bar or సో నెక్స్ట్ ఇక్కడ చూస్తూ రాసుకుందాం. సో 38, సో xi minus x bar 40, 50. సో 50 ఈక్వల్స్ టు బిగ్ నెంబర్కి మైనస్ 2, 1. 5లో నుంచి 4లో నుంచి 3 పోతే 1. సో నెక్స్ట్ 70 minus 50. సో ఎంత మనకి బిగ్ నెంబర్కి ప్లస్, సో 20. 48 minus 50. సో 8లో 2, బిగ్ నెంబర్కి మైనస్. సో నెక్స్ట్ 48, 40 minus 50. సో బిగ్ నెంబర్కి మైనస్, సో 10. నెక్స్ట్ 40, 42, 42 minus 50. సో 0లో నుంచి 2 పోతే 8. సో మైనస్ బిగ్ నెంబర్కి మైనస్ 8. సో నెక్స్ట్ 55 minus 50. సో బిగ్ నెంబర్ ప్లస్, సో 5. సో నెక్స్ట్ 55, 63 minus 50.
సో 3 1 బిగ్ నెంబర్కి పాజిటివ్. సో 63 46 మైనస్ 50. సో 10లో నుంచి 6 పోతే 4 బిగ్ నెంబర్కి మైనస్. నెక్స్ట్ 46 54 మైనస్ 50. సో బిగ్ నెంబర్ ప్లస్, సో 4. నెక్స్ట్ 44 మైనస్ 50. సో బిగ్ నెంబర్కి మైనస్. సో 10లో నుంచి 4 పోతే 6. దిస్ ఈస్ ద డివియేషన్స్. సో నా ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? థర్డ్ స్టెప్, అబ్సల్యూట్ వాల్యూస్. సో పాజిటివ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ద అబ్సల్యూట్, సో 10 వాల్యూస్ వచ్చాయి కదా, 1 2 3 4 5 7 8 9 10. సో కంపల్సరీ మనం కౌంట్ చేసుకుంటూ రాసుకోవాలి. ఇలా కౌంట్ చేసుకోకపోతే మనం ఏదో ఒక వాల్యూని మిస్ చేసేస్తాం. సో ఆన్సర్ తప్పు వచ్చేస్తుంది. ఎంత ప్రాసెస్ చేసినా కూడా మనకి మార్క్స్ అనేవి రావు. సో కంపల్సరీ రీచెక్ చేసుకుంటూ రాసుకుంటే మంచిది. సో అబ్సల్యూట్ మీన్ డీవియేషన్స్ mod xi minus x bar r. సో పాజిటివ్ నెంబర్స్ రాసుకోవాలి. 12 20 2 10 8 5 13 4 4 6. సో అబ్సల్యూట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం మీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మీన్ డీవియేషన్ అబౌట్ మీన్. సో మీన్ డీవియేషన్ about mean is, so MD x bar equals to summation mod xi minus x bar by number of observations. సో మొత్తం ఈ అబ్సల్యూట్ వాల్యూస్ని మనం ఇప్పుడు సమ్ చేస్తూ రాసుకుందాం. సో 12 ప్లస్ 20 ప్లస్ 2 plus 10 plus 8 5 13 4 plus 4 plus 6. So 10. So total by number of observation 10. సో ఇప్పుడు మనం యాడ్ చేసుకుంటే 12 20 32 34 44 52 plus 5 57 plus 13 57 60 70 78 84. So total value is 84 by 10. సో 10 పాయింట్ వస్తుంది. సో 8.4, 1 డిజిట్ తర్వాత పాయింట్. సో ఆన్సర్ ఈస్ 4. సో మీకు అర్థమైంది కదా, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫర్ అన్గ్రూప్డ్ డేటా మనం ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పుకున్నాం. సేమ్ ఫస్ట్ మీన్ని ఫైండ్ అవుట్ చేయాలి, డీవియేషన్ని ఫైండ్ అవుట్ చేసి అబ్సల్యూట్ వాల్యూస్ని వ్రాయాలి, నెక్స్ట్ మీన్ డీవియేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది నెక్స్ట్, ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. సో మనం ఇప్పుడు ఇక్కడ మీడియన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో సెకండ్ ప్రాబ్లంలో కూడా మనకి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ అండ్ బి. సో ఈ 2 ప్రాబ్లమ్స్లో కూడా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్. సో మీడియన్ ద్వారా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో మీడియన్ కూడా ఐడియా ఉంది కదా. సో మీడియం ఫార్ములా ఒకసారి ఐడియా మీకు ఒకసారి చెప్పుకుంటే అర్థమవుతుంది. సో మీన్ డీవియేషన్ ఆఫ్ మీడియన్. సో మనం ఫస్ట్ గివెన్ డేటాల నుంచి మీడియన్ని ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ
డీవియేషన్ని ఫైండ్ అవుట్ చేస్తూ అబ్సల్యూట్ డీవియేషన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ తర్వాత మీన్ డీవియేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ప్రాసెస్. కాకపోతే ఇక్కడ మీడియన్ అనేది మనం డిఫరెంట్గా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ గివెన్ అబ్జర్వేషన్ అనేది ఆడ్ నెంబర్సా ఈవెన్ నెంబర్సా ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లంలో given observations, the given data, (13, 17, 16, 14, 11, 13, 10, 16, 11, 18, 12, 17. So total any 1, 2, 3, 5, 6, 12. So 1, 2, 3. సో 12 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో 12. సో మనకి ఇక్కడ 2 నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, నెంబర్ ఆఫ్ ఈక్వల్స్ టు ఎంత మనకి 12. సో 12 అనేది మనకి ఈవెన్ నెంబర్ కదా. సో ఈవెన్ నెంబర్ అయితే మనం ఈ మీడియన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో మీడియన్ m ఈక్వల్స్ టు, సో ఆడ్ నెంబర్ అయితే n+1/2 ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ ఇక్కడ మనం ఈవెన్ నెంబర్ కదా, n/2 ప్లస్ n/2 + 1/2 యొక్క అబ్జర్వేషన్ వాల్యూని మనం ఇక్కడ రాయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీడియన్ని రాసే ముందు మన గివెన్ డేటాని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. సో దీనికోసం మనం ఇక్కడ ఈ పొజిషన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంది కదా. సో ఈ అబ్జర్వేషన్స్ యొక్క పొజిషన్ మీద డిపెండ్ అయ్యి ఉంది. సో కాబట్టి ఈ అబ్జర్వేషన్స్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. arranging the data in ascending order. సో మీన్లో మనం సమ్ చేయాలి కాబట్టి అదే విధంగా రాసేసాం. సో ఇక్కడ పొజిషన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంది కాబట్టి మనం ఫస్ట్ ఈ పొజిషన్స్ని అసెండింగ్ ఆర్డర్స్లో రాసుకోవాలి అబ్జర్వేషన్స్ని. సో ఫస్ట్ 10, సో ఫస్ట్ స్మాల్ టు బిగ్. సో స్మాల్ నెంబర్ 10 తర్వాత 11. సో 2 11s, 11, 11. సో నెక్స్ట్ 12, నెక్స్ట్ 13, 13, 13. 2 13s ఉన్నాయి. సో 13, 13. నెక్స్ట్ 14. సో 1 14, 14, 14, 15 లేదు. సో 16, 17, 17. సో 2 మిగిలింది 17. సో నెక్స్ట్ 18. సో టోటల్ 12. సో 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 1 నెంబర్ మిస్ అయింది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 13 14 16. సో 2 16s ఉన్నాయి. సో కంపల్సరీ కౌంట్ చేస్తూ రాసుకోవాలి. 16. సో 2 ఇప్పుడు సరిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు మీడియన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మీడియన్ M ఈక్వల్స్ టు, సో ఈవెన్ నెంబర్ కాబట్టి మన అబ్జర్వేషన్ మీడియన్ ఫార్ములా ఏమవుతుంది, n/2 ప్లస్ n/2 అబ్జర్వేషన్ బై n/2 ప్లస్ 1. సో టోటల్ యావరేజ్ by 2 observations. సో n ఎంత మనకి 12. సో 12/2
ప్లస్ 12/2 ప్లస్ 1 బై 2. సో ఇక్కడ మనకి టోటల్ 12 ఎంత, 12/2 6 ప్లస్, సో 6 ప్లస్ 1 7. సిక్స్త్ పొజిషన్, సెవెంత్ పొజిషన్లో ఉండే వాల్యూని మనం ఇప్పుడు 2తో డివైడ్ చేయాలి. సో సిక్స్త్ పొజిషన్లో ఉండే వాల్యూ 1 2 3 4 5 6, సో 13. మళ్ళీ సెవెంత్ పొజిషన్లో ఉండే వాల్యూ అబ్జర్వేషన్ 14. సో 13 ప్లస్ 14/2 ఈక్వల్స్ టు 27/2. సో 2 1s 2 3s 0.5, 13.5. మీడియన్ ఈక్వల్స్ టు 13.5. సో ఇక్కడ ఈ ఒక్క పాయింట్ చాలా కేర్ఫుల్గా అండర్స్టాండ్ చేసుకోండి. సో ఇక్కడ పొజిషన్స్ని మనం యాడ్ చేసి ఆ తర్వాత 2తో డివైడ్ చేయాలి. సో n/2th పొజిషన్, n/2 ప్లస్ 1 పొజిషన్. సో ఈ డివైడ్ చేస్తే సిక్స్త్ పొజిషన్ వచ్చింది, సెవెంత్ పొజిషన్. సో ఈ అబ్జర్వేషన్లో సిక్స్త్ ప్లేస్లో సెవెంత్ ప్లేస్లో ఉండే వాల్యూస్ని మనం యాడ్ చేసి ఆ తర్వాత 2తో డివైడ్ చేసాం. సో ఈ 6 ప్లస్ 7 కదా ఇక్కడ రావాలి అని అనుకోకండి. సో పొజిషన్ ఈ సిక్స్త్ ప్లేస్లో సెవెంత్ ప్లేస్లో ఉండే వాల్యూస్ని యాడ్ చేసి ఆ తర్వాత మనం 2తో డివైడ్ చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు మీడియన్ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకి, డీవియేషన్. సో డీవియేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంతకుముందు మీన్ ఫైండ్ అవుట్ చేసాం, ఇక్కడ మీడియన్ని ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ స్టెప్ డీవియేషన్. సో ది డీవియేషన్స్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ from the median అంటే xi మైనస్ m r. సో ఫస్ట్ 10 ఈ వాల్యూస్ ఉన్నాయి కదా. సో 10 మైనస్ 13.5 ఈక్వల్స్ టు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వాల్యూస్ని రాసుకుందాం, ఆ తర్వాత సపరేట్ చేద్దాం. సో ఎందుకంటే వాల్యూస్ మిస్ అయిపోతాయి. సో ఈ స్క్రీన్ అప్ అండ్ డౌన్ చేసేటప్పటికి వాల్యూస్ మిస్ అవుతాయి కాబట్టి. సో మైనస్ 13.5 ఈక్వల్స్ టు, సో 11 మైనస్ 13.5. సో నెక్స్ట్ 12 మైనస్ 13.5. నెక్స్ట్ 13 13 14. సో 2 13s. సో 14. సో 13 13 14, 16 16, 17 17. సో 2 16s. సో నెక్స్ట్ 2 17s. సో లాస్ట్ది 18. సో మనకి ఎన్ని అబ్జర్వేషన్స్ రావాలి, 12 అబ్జర్వేషన్స్. సో 3 3 4 12 సరిపోయింది. సో ఇప్పుడు మనం 10 మైనస్ 13.5, సో 0.5. సో బిగ్ నెంబర్కి మైనస్ 10 3, సో 3.5 మైనస్ 3.5. సో బిగ్ నెంబర్కి మైనస్ 5.3లో నుంచి 1 పోతే 2.5. నెక్స్ట్ సేమ్ మైనస్ 2.5. సో 12 బిగ్ నెంబర్కి మైనస్, సో మైనస్ 0.5. సో 12లో నుంచి 1 పోతే 1. సో నెక్స్ట్ 13.5. సో ఫస్ట్ 0 10లో నుంచి 0.5 పోతే 5. సో ఇక్కడ ఇది 12 అవుతుంది. సో బిగ్ నెంబర్ మైనస్ 1.5. సో సేమ్ మైనస్ 1 పాయింట్ మైనస్ 0. సో 0 సారీ 0. సో 0
my big number minus 0.5. So 14 4, so 10 లో నుంచి 5 పోతే 5.0. నెక్స్ట్ 5. సో 5లో నుంచి 3 పోతే 2. సో బిగ్ నెంబర్కి పాజిటివ్ ప్లస్ 2.5. సో సేమ్ 2.5. సో నెక్స్ట్ 5.6లో నుంచి 3 పోతే 3. సో బిగ్ నెంబర్కి 3.5. సో 5. సో 6లో నుంచి 3 పోతే 3. సో 18.5. 7లో నుంచి 3 పోతే 4. 4.5. సో నెక్స్ట్ అబ్సల్యూట్ వాల్యూస్ని రాయాలి. సో అబ్సల్యూట్ values of the deviations xi minus m or సో టోటల్ ఈ వాల్యూస్ అన్నీ సో మైనస్ ఉండేవన్నీ ఎక్సెప్ట్ చేస్తూ పాజిటివ్ నెంబర్స్ లాగా రాసుకోవాలి. మోడ్ అప్లై చేస్తున్నాం కదా, సో కాబట్టి నెగిటివ్ వాల్యూస్ కూడా మనకి పాజిటివ్ అవుతాయి. సో 3.5, 2.5, 2.5, 1.5, 0.5, 0.5, 0.5, 2.5, 2.5, 3.5, 3.5, 4.5. So 12 absolute values 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 12. సో 12 అబ్సల్యూట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు మనం మీన్ డీవియేషన్ అబౌట్ మీడియాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ ఈజ్ సో MD సో ఏంటి ఫార్ములా మనకి సమ్మేషన్ xi మైనస్ క్యాపిటల్ M బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇప్పుడు సమ్ ఆఫ్ అబ్సల్యూట్ వాల్యూస్ సో 3.5 ప్లస్ 2.5 ప్లస్ 2.5 1.5 4.5 by total 12. సో ఇవి 0.5 అనేవి ఎన్ని ఉన్నాయి మనకి 12. సో 12 5 60. సో 60 పాయింట్. సో ఈ 6ని కూడా యాడ్ చేసుకోవాలి. సో 3 + 2 5, 5 + 2 7, 7, 7, 8, 10, 12, 15, 15, 18, 18, 10, 28. సో టోటల్ 28. 28.0 అంటే 28 పాయింట్ వాల్యూని యాక్సెప్ట్ చేయొచ్చు. సో డివైడెడ్ బై 12. సో 12తో మనం ఇప్పుడు డివైడ్ చేసామంటే 12 2 24. సో 24లో నుంచి 4 మిగులుతుంది. సో 12 3 is 36, మళ్ళీ 36. సో మనం పాయింట్ తర్వాత 2 నెంబర్స్ని అప్రాక్సిమేట్గా తీసుకున్నాం. సో నెక్స్ట్ సో ఇది అర్థమైంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీన్కి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ చేస్తాం. మీడియన్ అయినట్లయితే పొజిషన్స్తో అబ్జర్వేషన్ని
మీడియన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో కాబట్టి మనం మీడియన్ని ఫైండ్ చేసే ముందు గివెన్ డేటాని, అన్గ్రూప్డ్ డేటాని అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. సో అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్న తర్వాత ఈ పొజిషన్స్, ఈ ఫార్ములా యూజ్ చేసుకొని ఈ పొజిషన్స్లో ఉండే వాల్యూకి 2తో డివైడ్ చేయాలి. సో అర్థమైంది కదా, ఈ ఒక పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్. సో ఏదో ఒకటి తప్పు చేసినా కూడా ప్రాబ్లం మొత్తం రాంగ్ అయిపోతుంది. సో మళ్ళీ అబ్జర్వేషన్ సేమ్ మీడియన్కి అబ్జర్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, అబ్సల్యూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సేమ్ ప్రాసెస్ మీడియన్, ఓన్లీ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటూ ఈ పొజిషన్స్ని మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకొని మీడియన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్, సో ఈ ప్రాబ్లంలో కూడా మనం మీడియన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ది గివెన్ డేటా ఇది ది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో నెంబర్ ఆఫ్ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? సో 5, 10. సో 10 అబ్జర్వేషన్స్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 10. సో ఇదేమైంది మనకి ఇక్కడ? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 10 అనేది ఈవెన్ నెంబర్ కదా. సో మళ్ళీ మనం సేమ్ ఫార్ములాని యూజ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీడియన్ యొక్క ఫార్ములా యూజ్ చేసే ముందు ఈ డేటాని మనం ఏం చేయాలి? అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. సో అరేంజ్ ద డేటా ఇన్ అసెండింగ్ ఆర్డర్. We get, so first of all small number 36, next 42, 42, 42, 42, next 45, 45, 46, 46, next 46, 2 46 ఉన్నాయి, 46, 47, 48 లేదు, సో 49. సో నెక్స్ట్ 49, 50, 51, సో 51, 51 తర్వాత 52, 53. సో నెక్స్ట్ లాస్ట్ 72. సో 60 కూడా ఉంది. సో 60, 60 తర్వాత 72. సో అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసాం. ఇప్పుడు మనం మీడియన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో మీడియన్ capital M equals to n by 2 plus n by 2 plus 1th observation by 2. సో ఇక్కడ n ఎంత? 10 by 2. 10 by 2 means 5 plus 5th position plus 5 plus 1 6th. 6th పొజిషన్లో ఉండేది 5th పొజిషన్, 5, 6. సో 5th పొజిషన్లో ఉండేది 6th పొజిషన్లో ఉండే వాల్యూని యాడ్ చేయాలి. 46 ప్లస్ 49 by 2. సో టోటల్ 95 by 2. సో 95. సో 2 4s are 2 7s are 14.5. సో 47.5. సో ఇప్పుడు మనం మీడియన్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత డీవియేషన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ది డీవియేషన్స్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ ఫ్రమ్ మీడియన్, దట్ ఈస్ xi minus m r. సో ఇప్పుడు మనం డీవియేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో 36 minus 47.5. సో 10 అబ్జర్వేషన్స్ కదా. సో రాసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్, నెంబర్స్ మిస్ కాకుండా. సో నెక్స్ట్ 42 minus 47.5, నెక్స్ట్ 45 minus 47.5, next 45, 46 minus 47.5, 46 minus 47.5, 49, 47.5,
51, 53. 51, 53. So next 60, 60, next 72. 72 minus 47.5 equals to, సో ఇప్పుడు మనం దీన్ని మైనస్ చేద్దాం. సో బిగ్ నెంబర్ మైనస్, సో మైనస్ 0.5. సో 47లో నుంచి 36 పోతే 7, 1, 1, 11. సో నెక్స్ట్ మైనస్, సో 0.5, 5.5. నెక్స్ట్ మైనస్ 2.5, నెక్స్ట్ మైనస్ 1.5. సో ఇక్కడ బిగ్ నెంబర్ మైనస్ 0.5, 1.5, నెక్స్ట్ 1.5, 3.5, నెక్స్ట్ 5.5, 12.5, 24.5. సో ఇప్పుడు మనం వీటి యొక్క అబ్సల్యూట్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో అబ్సల్యూట్ వాల్యూస్ మైనస్ సైన్ని తీసేసి పాజిటివ్ వాల్యూస్ని రాయాలి. సో ది అబ్సల్యూట్ of the deviations mod xi minus m are so positive values 11.5, next 5.5, next 2.5, 1.5, 1.5, 1.5, 3.5, 5.5, 12.5, next 24.5. సో ఇప్పుడు మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్. సో మీన్ డీవియేషన్ median is, so MD sum m equals to summation xi minus m by number of observations by n. సో ఇప్పుడు టోటల్ నెంబర్ 11.5 plus 5.5, 2.5, 1.5 plus 1.5, 1.5, 3.5, so 3.5, 1.5, so 5.5, 12.5 plus 24.5. so 10 observation 1, 2, 3. So 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. So 10 observations, absolute values, so divided by 10. So 10 5 50 point, so point తర్వాత 0 రాసుకున్న ఒకటే, రాసిపోయిన ఒకటే. సో 50, సో 5 యాడ్ చేద్దాం. సో ఈ టోటల్ ఇప్పుడు యాడ్ చేసామంటే మనకి 6, 8, 9, 10, 11, 14, 19, 21, 21, 10, 30. సో 30, 100, 30 యాడ్ అయింది. సో 5, 6, 7, సో 70, 70 by 10, 70 by 10, so 0, 0, so answer is 7.
సో మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ వాల్యూ ఇది. సో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నిన్న ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పుకున్నట్టు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో మీడియన్కి ఒకటే ఇక్కడ మనం అరేంజింగ్ ద అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకొని గివెన్ డేటాని ఈ పొజిషన్స్ని యాడ్ చేసి ఆ తర్వాత మనం 2తో డివైడ్ చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఇవి సేమ్ మీన్కి మీడియన్కి ఈ ప్రాసెస్ మొత్తం సేమ్. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయడమే. సో రోమన్ నెంబర్ 1లో ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం కంప్లీట్ అయింది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Max. Thank you.